నగరంలో భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. మియాపూర్, కూకట్పల్లి, ప్రగతి నగర్, మూసాపేట, అమీర్పేట, బేగంపేట, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, కోఠి, చాదర్ఘాట్, మలక్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయాత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమై వరదతో పాటు మురుగునీరు ప్రవహిస్తూ చెరువులు తలపిస్తున్నాయి. సరిగ్గా కళాశాలలు, పాఠశాలలు వదిలే టైంలో కురిసిన వర్షానికి విద్యార్థులు, వాహనదారులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇబ్బందులు గురయ్యారు. ఎటు చూసినా ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్ నియంత్రించలేని పరిస్థితిలో ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం ఉంది. హైదరాబాద్లో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం గురించి మా కొలీగ్ మరింత సమాచారం సింధు అందిస్తారు. సింధు, చెప్పండి. సింధు, ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం వల్ల అంటే సరిగ్గా స్కూల్స్, కాలేజీలు వదిలేటానికి ఈ భారీ వర్షం కురిసింది. ఒక ప్రాంతం లేదు, హైదరాబాద్ వ్యాప్తంగా చెప్పుకుంటే మొత్తం భారీ వర్షం కురిసింది. ఈ దెబ్బతో వాహనాలు మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. ఇటు చూస్తే భారీ వరదలు, నాలాలు తలపించినాయి. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా చాలా భారీగా వర్షం పడిందనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి వర్ష సూచన 2 రోజుల ముందు నుంచే చెప్తున్నారు. హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అలాగే ఈ రోజు హైదరాబాద్లో పడిన వర్షాన్ని చూస్తుంటే అసలు ఎవరు ఊహించిన విధంగా వర్షం పడిందనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ హైదరాబాద్ మొత్తం అన్ని ప్రాంతాల్లో వర్షం భారీగా కురిసింది. వర్షం అయితే కురవడం వల్ల చాలా ప్రాంతాలు నీట మునిగాయి. చాలా ఇళ్లలో కావచ్చు, షాపుల్లోకి కూడా వరద నీరు లోపలికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుంచి మలక్పేటలో అయితే అక్కడ వాటర్ నిలిచి ఎక్కడికక్కడ వాహనాలు అటు వెళ్లకుండా ఇటు రాకుండా వాహనాలు అయితే నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆఫీస్లో వదిలే సమయం కాబట్టి అంటే హైటెక్ సిటీలో ఫ్లైఓవర్స్, హైటెక్ సిటీలో ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం పడడం వల్ల ఆఫీస్లో వదిలే టైం కాబట్టి చాలామంది ఉద్యోగులు కూడా అవస్థలు పడుతున్నారని చెప్పాలి. ఇక భారీ వర్షం వల్ల రోడ్లు కూడా ధ్వంసమైన పరిస్థితి కనబడుతుంది. అట్లాగే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అలాగే చాలామంది హైడ్రా కావచ్చు ఎప్పటికప్పుడు డ్రైనేజ్ వాటర్ని క్లియర్ చేస్తూ, ఎక్కడ నిలిచిన వాటర్ని క్లియర్ చేస్తూ ట్రాఫిక్ని కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పాలి. ఇక చాలామంది అంటే పాదచారులకు కావచ్చు, ఆటో కావచ్చు, క్యాబ్లో, కార్స్లో వెళ్ళే వాళ్ళకి, బస్సులో వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అయిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అట్లాగే మెట్రో స్టేషన్లో కూడా చాలాగా ప్రయాణికులు అంటే రోడ్ని యూజ్ చేయలేరు కాబట్టి మెట్రో యూజ్ చేసుకుందామని కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగిన పరిస్థితి కనబడుతుంది. అంటే చాలా మంది మెట్రోని యూజ్ చేసుకోవడం వల్ల అక్కడ కూడా చాలా ఇబ్బంది అయిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ చూస్తే ఇంకా వాతావరణ శాఖ అయితే మరో 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెడ్ నాగరత్న తెలిపిన విషయాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక చూసుకుంటే ఎక్కడికక్కడ హైదరాబాద్లో వాహనాలకు కూడా చాలా ఇబ్బంది అవుతున్న విషయాన్ని కూడా చూస్తాం. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల నైట్ వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో ఏంటో తెలియని పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి హైదరాబాద్లో. ఏదైతే భారీ వర్షానికి సంబంధించి గతంలో చూస్తున్నాం, అక్కడ విజువల్స్ చూస్తేనే ఎంత భారీ వర్షం మనకు అర్థమవుతోంది. ఇటు పక్క పోలీస్ యంత్రాంగం కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో అంత భారీ వర్షం కురిసింది. కాకపోతే ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటా ఉన్నది. మరి ఈసారి ఇంత భారీ వర్షం కురిచి ఈ విధంగా నాలాలు కూడా పొంగి పొర్లి మురుగునీరు కూడా చూడండి ఆ గల్లీలో భారీగా చేరినందువల్ల అక్కడ జిహెచ్ఎంసీ ఎటువంటి యంత్రాంగం సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంది? ఇప్పటికైనా నిలిచిపోయిన నీరుని ప్రవహించే విధంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఎందుకంటే అలా ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, హైడ్రా కావచ్చు, ఎప్పటికప్పుడు ఎక్కడ వాటర్ నిలిచినా కూడా ఎలాంటి సమాచారం అందుకున్నా కూడా అక్కడ నీటిని నిల్వకుండా డ్రైనేజీ సిస్టమ్ మనం అది చెప్పనక్కర్లేదు. హైదరాబాద్లో అయితే వర్షం పడిందంటే చిన్న వర్షానికైనా కూడా డ్రైనేజీ పొంగి పొర్లుతూ ఉంటుంది. వాటర్ ఎక్కడికక్కడ బ్లాక్ అవుతూనే ఉంటాయి. సో ఇప్పుడు ఈరోజు అంటే గత కంప్లీట్గా 3-4 గంటల నుంచి పడిన వర్షానికైతే ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, హైడ్రా కావచ్చు, డ్రైనేజీలు ఇబ్బంది అవ్వకుండా ట్రాఫిక్ వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి. ఇంకా ప్రజలకు కూడా ఎవరికి, వాహనదారులకు కావచ్చు, పాదచారులకు కావచ్చు, ఎవరికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే చెప్పాలి. వాతావరణానికి సంబంధించినట్టు హెచ్చరికలు ఏమున్నాయా? వర్షం ఇంతటి తాగుతుందా? ఇంకా వాతావరణానికి సంబంధించి వర్షం ఈ రాత్రి అంతా ఏమైనా భయంకరమైన వర్షం కురిసే అవకాశం ఉందా? దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా?
ఆల్రెడీ ఈ రోజు అంటే గత 2 రోజుల నుంచి వర్షాలు పడతాయి అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అలాగే ఈ రోజు పడిన వర్షాన్ని చూసి వాతావరణ శాఖ హెడ్ నాగరత్న ఇంకో 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్లో వర్షాలు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. రైట్ సింధు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.